న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఇనాంగూడ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోని ఈ రోజు తెలుగునామ ఉగాది పర్వదినాన ఈ సంవత్సరం కొత్త పంచాంగం గ్రామ సర్పంచ్ దేశగోని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతి, యువకులు భారీ ఎత్తున పాల్గొని పంచాంగాన్ని పంతులు వినిపించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి వరకు విశ్వావసునామ సంవత్సరం, ఈ రోజు నుంచి పరాభవనామ సంవత్సరం. పరాభవము అంటే దానికి అర్థం ఏంటంటే ఓటమి, అవమానం, గెలవలేకపోవడం, పరాభవం అని మన అర్థం. అది సంస్కృత భాషల దైవ భాషలు ఏంటంటే ఆత్మవిశ్వాసము అని. పర అంటే లోపల, భవ అంటే ఆత్మ. దేనికి అది అర్థం ఎట్లా వచ్చింది అంటే ఆధ్యాత్మిక చింతన, అంటే దైవ చింతన. దైవ చింతన ఆ యొక్క అర్థం ఏంటంటే పరాభవము అంటే ఆత్మవిశ్వాసం. మన ఆత్మ దేనితోటి శుద్ధి అవుతుంది? తిథి అంటే అందరికీ తెలుసు, చతుర్దశి, అమావాస్య, అష్టమి, పాడ్యమి, విధియ, తదియ ఇవన్నీ తెలుసు. తిథి వారాలు అందరికీ తెలుసు, నక్షత్రాలు తెలుసు, యోగము, కరణం, అమృత విలువలు. ఎమ్మెల్యే గారి వలన ఎవరి వలన డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అట్లా 11 ఆదాయము, 5 ఖర్చు, రాజ్య పూజ్యము, 2, 4 అవమానం. మంచి పనులు చేస్తుంటే ఎవరైనా నలుగురు 4 తీరుగా మాట్లాడుతుంటారు, కాబట్టి అది కామన్గా ఉండే ఉంటుంది. ఆంజనేయ స్వామి మన యొక్క గ్రామానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆ అంట కూడా మేషరాశి అవుతుంది. మేషరాశికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజ్యపూజ్యము, 2, 4 అవమానం. అట్లా మన దేవాలయం అన్న కూడా పుట్టారు. ఇప్పుడు బాగా చేశారు, మంచిగా ఉంటారు. అశోక్ కళ్యాణం అంట.